మా నాన్నని తీసుకొచ్చి నా ఎదురుగా నిలబెట్టి నేను అర్చన్ని కాదు అమృతలను ప్రూవ్ చేయాలనుకుంటున్నావేమో పిచ్చి రేఖ. నువ్వు మా నాన్నని తీసుకొచ్చినప్పుడే నీకు నా స్టోరీ అంతా తెలిసిపోయిందని నాకు అర్థమైంది. ఇదేమిటి? రేణుకి ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నట్టు? అమ్మా రేణుక, ఏమిటమ్మా ఇది? నన్ను క్షమించండి తాతయ్య, నాకిక ఏ మార్గం లేదు. ఏమిటమ్మా ఇది? నా గురించి, నీ కొడుకు గంగాధరం గురించి ఆలోచించావా? అదృష్టం బాగుండి తలుపులు తీసే ఉన్నాయి గనక సరిపోయింది. సమయానికి నేను మంచినీళ్ళు తాగి ఇటువైపు రాకపోయి ఉంటే ఏమిటమ్మా నీ పరిస్థితి? తాతయ్య, నేను బ్రతికి ఏం సాధించాలి? ఈ ఇంట్లో ఒక పక్క వైజయంతికి నేను సమస్యనయ్యాను. నా కొడుకు లాంటి చైతన్యకు నాకు అక్రమ సంబంధం అంటగట్టింది తాతయ్య. అలా అని చనిపోవాలని నిర్ణయం తీసుకుంటావా? మరి నన్నేం చేయమంటారు తాతయ్య? చూడమ్మా, వైజయంతి చైతన్యుల పైన నాకు నమ్మకం ఎప్పుడో పోయింది. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారనే నమ్మకం నాకెప్పుడూ లేదమ్మా. కానీ ఇన్ని రోజులు నేను ఆలోచించేది నీ గురించి, నీ కొడుకు గురించే తల్లి. నాకా వయస్సు అయిపోయింది. చైతన్యకు వాడి సమస్యలు వాడికి ఉన్నాయి. రేపు నాకు జరగకూడదు ఏదైనా జరిగితే నిన్నెవరు చూసుకుంటారనే బెంగతో రోజు నీ గురించే ఆలోచిస్తున్నానమ్మా. మంచో చెడో వైజయంతి నిన్ను మరో పెళ్లి చేసుకోమని చెప్పింది. కరెక్టే కదమ్మా? ఏంటి తాతయ్య, మీరు కూడా వైజయంతిలాగా మాట్లాడుతున్నారు? అయినా నాకు పెళ్ళేంటి తాతయ్య? అమ్మా రేణుక, ఈ విషయం గురించే చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. నీతో మాట్లాడదామనుకుని సందర్భం రాక ఆగిపోయాను. ఇంతలో నువ్వే ఈ నిర్ణయం తీసుకున్నావు. వైజయంతి నీపై ఏదో నింద వేసిందని నేను ఈ నిర్ణయానికి రాలేదమ్మా. తాతయ్య, నేనొక బాబుకి తల్లిని. అలాంటిది నేనిప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి తాతయ్య? నేను వికాస్ ని పెళ్లి చేసుకుని మోసపోయాను. ఇక చాలు తాతయ్య. మీరు కూడా నన్ను వైజయంతిలాగా బాధ పెట్టకండి తాతయ్య, ప్లీజ్. చూడమ్మా, ఒకసారి మోసపోయామని ప్రతిసారి మోసపోతామా? నీ మంచి చెడుల గురించి ఆలోచించేవాళ్ళు నేను తప్ప ఇంకెవరున్నారమ్మా నీకు? నేను చనిపోయేలోపు నీ బాధ్యతల్ని మరొకరి చేతిలో పెట్టాలమ్మా. అలా అని నన్ను ఇంకో పెళ్లి చేసుకోమని చెప్తున్నారా తాతయ్య? పెద్దరికంతో నీ మీద ఉన్న బాధ్యతతో ఆలోచించే చెప్తున్నానమ్మా. నీ జీవితం, నీ కొడుకు గంగాధరం జీవితం, భవిష్యత్తు బాగుపడాలంటే నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలమ్మా. తాతయ్య, ప్లీజ్ తాతయ్య, మిమ్మల్ని వేడుకుంటున్నాను.
జీవితం ఇంతే. నిన్ను ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పి నన్ను బాధ పెట్టకండి తాతయ్య. చూడమ్మా, నీకు జీవితాంతం తోడుగా నేను గాని చైతన్య గాని ఉండలేం. అలా ఉండటం కూడా కరెక్ట్ కాదు కదమ్మా. నేను భారం అవుతున్నాననే కదా తాతయ్య చావడానికి సిద్ధపడ్డాను. చావే పరిష్కారం అని ఎందుకు అనుకుంటున్నావమ్మా? పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే నీ బాధలన్నీ తీరిపోతాయి కదా. ఇలా ఎన్నాళ్ళని సూటిపోటి మాటలతో భయపడుతూ బతుకుతావు తల్లి. నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అమ్మా. శర్వాణిని కూడా పిలిపించి మాట్లాడతాను. మేమందరం ఉండగా నీకు గతంలో జరిగిన తప్పు మళ్ళీ మళ్ళీ జరగదు. నిన్ను కాపాడుకుంటాం. తొందరపడి నిర్ణయం తీసుకుని నీ కొడుకు భవిష్యత్తును చెడగొట్టకమ్మా. తాతయ్య ప్లీజ్, నా జీవితంలో ఇంకో పర్సన్ ని ఊహించుకోలేను తాతయ్య. అందరూ వికాసగాడిలాగానే ఉంటారని ఎందుకు అనుకుంటావమ్మా? నీ సమస్యలన్నీ పెళ్లితోటే తీరిపోతాయి. బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా. రేపు ఒకసారి శర్వాణిని కూడా రమ్మని చెప్తాను. చావాలనే ఆలోచన ఇంకొకసారి రానివ్వకు. పడుకోమ్మా. నాకు అర్థం కావడం లేదు శర్వాణి. తాతయ్య చెప్పిన దాంట్లో నిజముంది రేణు. నువ్వు అలాగే అంటావేంటి శర్వాణి? నాకు పెళ్ళేంటి? తప్పేంటి రేణు? శర్వాణి, నా జీవితం వికాస్ చేతిలోనే నాశనం అయిపోయింది. ఆ విషయం నీకు తెలుసు. రేణు, వికాస్ చేతిలో కిల్లైన లైఫ్ కంటే నీ చేతిలో కిల్లవుతున్న లైఫే ఎక్కువ. వైజయంతి ఏదో అందని, లేదంటే రేపు ఇంకెవరో వచ్చి ఏదో మాట్లాడారని ఎన్నాళ్ళు ఏడుస్తూ భరిస్తావు? నువ్వు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి. అది పెళ్లితోనే ఎందుకు కాకూడదు రేణు? వద్దు రేణు, ఏడుస్తూ భయపడుతూ ఇలా బాధపడుతూ ఎన్నాళ్ళు? మన జీవితాలింతే శర్వాణి. మనకి పెళ్లిళ్ళు కలిసి రావు. అబద్ధం రేణు. అలా అనుకోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమే. ప్రతి మనిషికి పర్సనల్ లైఫ్ అవసరం. ఒకసారి పర్సనల్ లైఫ్లో మోసపోయామని జీవితమే నాశనం చేసుకుంటే ఎలా? శర్వాణి, నా గురించి చెప్తున్నా, నీ గురించి నువ్వేం చేశా? రేణు, నా దారి వేరు, నీ దారి వేరు. నేను మా బావని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఒకవేళ నేను మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితే వస్తే అప్పుడు తప్పదేమో. పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెంటేగా రేణు. ఒక బిడ్డకి తల్లినయ్యాక ఇంకా నాకు పర్సనల్ లైఫ్ ఎక్కడుంటుంది శర్వాణి? ఒక బిడ్డకు తల్లవడమే కొత్త జీవితం రేణు. నువ్వు నీకోసం కాకపోయినా వాడి కోసం, వాడి భవిష్యత్తు కోసం నీ మైండ్ సెట్ని మార్చుకోవాలి. నువ్వు ఇంకా వికాస్ భార్యగానే ఫిక్స్ అయిపోయావు. వాడి చేతిలో మోసపోయి ఆ మోసాన్ని పెళ్లి అనే మూడుముళ్ల బంధంతో నాశనం చేసుకోకూడదు రేణు. నా మాట విను రేణు. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించు. శర్వాణి, పెళ్ళంటేనే నాకు మళ్ళీ భయం వేస్తోంది. ప్లీజ్ శర్వాణి, నా వల్ల కాదు. లేదు రేణు, నా లైఫ్ ఇంతే అని ఒక సర్కిల్ గీసుకుని బ్రతకడం అలవాటు చేసుకున్నావు. అందుకే నీకు ఇన్ని కష్టాలొస్తున్నాయి.
ఆ సర్కిల్ తట్టుకొని ఒక్కసారి బయటికి రా. నీకు తెలియని కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఒక్కసారి మోసపోతే రెండోసారి జాగ్రత్త పడతాం. మన జీవితాలు మన చేతిలోనే ఉండాలి రేణు. బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. తాతగారు అనుభవంతో చెప్తున్నారు, నేను ఆలోచించి చెప్తున్నాను. నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవడమే 100% కరెక్ట్. నువ్వెన్నైనా చెప్పు శర్వాణి, నాకు పెళ్ళంటేనే నా మీద నాకు అసహ్యం వేస్తోంది. చెప్పానుగా రేణు, నువ్వు నీ చుట్టూ గీసుకున్న సర్కిల్ నుంచి ఒక్కసారి బయటకొచ్చి ఆలోచించు. దయచేసి తొందరపడకు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అర్చన, ఇంకా పడుకోలేదా? లేదంకల్, ఆఫీస్ పని కొంచెం పెండింగ్ ఉంది. అది అవగానే పడుకుంటాను. సరేనమ్మా, నేను పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అంకుల్. అంకుల్, ఏంటమ్మా? శ్రావ్య అభి ఇంకా రాలేదు కదా, అప్పుడే పడుకుంటానంటారేంటి? వాళ్ళ గురించి నీకు తెలుసు కదమ్మా. వాళ్ళెప్పుడొస్తారో తెలిస్తే వెయిట్ చేయటంలో అర్థం ఉంది. వర్క్ ఫినిష్ చేసి పడుకోమ్మా. ఈ టైంలో కూతురు ఇంకా ఇంటికి రాలేదంటే ఏ ఇల్లు ఇంత కూల్గా ఉండదు. బాయ్ శ్రావ్య. బాయ్ బాయ్ బాయ్. శ్రావ్య, ఏయ్, ఏంటి ఇక్కడేం చేస్తున్నావ్? ఏంటి శ్రావ్య, తాగొచ్చావా? శ్రావ్య, ఏంటిది? హలో, షో చేసింది చాలు. పార్టీలో తాగింది చాలక తాగుతూ వచ్చాను. ఇదిగో కూల్ డ్రింక్ లో కలిపి మరీ తాగుతున్నాను. అయితే ఇప్పుడేంటంట? ప్లీజ్ శ్రావ్య, అంకుల్ కి ఆంటీకి తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించావా? వాళ్ళు నిన్నిలా చూస్తే బాగుండదు. పడుకున్నారు, నువ్వు కూడా వెళ్ళి పడుకో శ్రావ్య. చా, నేనేదో చెడిపోయినట్టు, నువ్వేదో నన్ను ఉద్ధరిస్తున్నట్టు సిచ్యువేషన్ ని బానే వాడుకుంటున్నావే. నేను మందు కొడతాను, సిగరెట్ తాగుతాను. అసలు నువ్వెవరే నాకు అడ్డు చెప్పడానికి? శ్రావ్య, న్యూసెన్స్ చేయకు, వెళ్ళి పడుకో. ఏ అర్చన ఊరఫ్ అమృత ఊరఫ్ అక్షర, నీలా పేర్లు మార్చుకోవడం, వేషాలు మార్చుకోవడం నాకు తెలీదే. చీ కొట్టినా గెంటేసినా పౌరుషం లేకుండా నీలా పడుండడం నాకు తెలీదే. నాకు తెలిసిందల్లా 4 ఫ్రెండ్స్, సరదాగా 4 పార్టీలు. నేను తాగుతాను, తాగి స్టెప్పులేస్తాను. సో వాట్? నీలా సీక్రెట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ కోసం వచ్చాను, వీళ్ల కోసం వచ్చాను అని చెప్పుకునే మెంటాలిటీ కాదు నాది. ముందు పక్క వాళ్ళకి నీతులు చెప్పడం మాని
ఒక పెగ్గు ముందు పెట్టుకుంటే ఎవడైనా సరే ఎవతైనా సరే నీతులు చెప్పేవారే ఇక్కడ. శ్రావ్య ప్లీజ్, నువ్వు మాట్లాడే పరిస్థితిలో గానీ అర్థం చేసుకునే సిచ్యువేషన్ లో గానీ లేవు. నాకు ఆఫీస్ పెండింగ్ వర్క్ చాలా ఉంది. ప్లీజ్ సైలెంట్ గా వెళ్ళి ఇక్కడి నుంచి. అబ్బా చాలా ఉంది నీ దగ్గర. నీ నస పక్కన పెట్టి కమాన్ వచ్చి సిప్ చెయ్యి. శ్రావ్య ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏమనుకుంటున్నావు నా గురించి? లండన్ లో చదువుకుని వచ్చావంట కదా, నువ్వే పెద్ద కోటీశ్వరరాలివి. అయితే డ్రింక్ అలవాటు లేకుండా ఉంటుందా? తీసుకో. శ్రావ్య, ఆడపిల్లలకు సంస్కారం ఉండాలి. చదువుకున్నావు కదా, ఏంటిదంతా? ఏయ్, సంస్కారం లేదు, చింతకాయ లేదు. దమ్ము కొడతావా? చెప్పు, సిగరెట్ ఇస్తాను. ఏంటలా చూస్తున్నావు? జస్ట్ స్మోకే. ఇది కూడా అలవాట్లేదా? సిగరెట్టా బీరా ఏది కావాలో చెప్పు. శ్రావ్య, చంపేస్తాను. ఎవరనుకుంటున్నావు తను? ఏంటి అంకుల్ ఇది? ఈడొచ్చిన అమ్మాయి మీద చేయి చేసుకుంటారా? అమ్మా, ఈ పని ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చేసి ఉండాల్సింది. నువ్వు తనలాంటి ఆడపిల్లవే కదా, బుద్ధి లేదా తనకి? అంకుల్, మీరెన్నైనా చెప్పండి, మీరిలా చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు. తను తాగుంది. తనేం చేస్తుందో తనకే తెలియని కాన్షియస్ లో ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ ఏం యాక్టింగ్! చించేస్తున్నావు. యు ఆర్ గ్రేట్. శ్రావ్య, ఏ డోంట్ యాక్ట్ స్మార్ట్. 20 years నుంచి మా డాడీ నా మీద చేయి చేసుకోలేదు. ఫస్ట్ టైం చేయి చేసుకున్నాడు, అది కూడా నీ వల్ల. నీ టార్గెట్ బానే రీచ్ అయ్యావు. అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ పోతున్నావు. మా ఇంటికొచ్చి మా డాడీని మా మీద రివర్స్ చేసి నన్నే కొట్టేలా చేశావంటే నువ్వు సామాన్యురాలివి కాదు. శ్రావ్య, ఇంకో చెంప పగలగొట్టక ముందే వెళ్ళు లోపలికి. డాడీ మీరు మారిపోయారు. లేదు లేదు, ఇదే మిమ్మల్ని మార్చేసింది. ఏ రోజు మమ్మల్ని మీరు చేయి చేసుకోలేదు. అలాంటిది దీని మాటలు విని నా మీదే చేయి చేసుకునేంతగా మార్చేసింది మిమ్మల్ని. ఇంతకాలం అశోక్ వర్మ అనేవాడు ఒక ట్రాష్ అని చెప్పి ఇప్పుడేమో ఆ ఇంటి నుంచి వచ్చిన మనిషిని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఆ రోజు మీరు అమ్మ కావాలా నాన్న కావాలని అడిగితే మీరే కావాలని చెప్పాం, నేను అన్నయ్య. మీరేమో మాకంటే ఎక్కువగా దీని మాటకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీలో చాలా మార్పు వచ్చింది డాడీ. శ్రావ్య ప్లీజ్, అనవసరంగా నువ్వు ఎమోషనల్ అవుతున్నావు. ఏయ్, ఇది మా తండ్రి కూతుళ్ళ మధ్య డిస్కషన్. మధ్యలో నువ్వెవరే? డాడీ ఎప్పుడు చెప్తున్నాను వినండి. దాని మాటలు విని నా మీద చేయి చేసుకున్నారు కదా. ఈ ఇంట్లో అదైనా ఉండాలి, మేమైనా ఉండాలి. గుడ్ నైట్. అంకుల్, మీరు కూడా ఏంటిలా? ఒక కూతురు తండ్రితో మాట్లాడే మాటలు కావమ్మా ఇవి. అది మాట్లాడిన ఒక్కో మాట వింటుంటే వీళ్ళ జీవితాన్ని నేను ఎంత నాశనం చేశానో అర్థమవుతోంది. అంకుల్, మార్పు అనేది బాధతోటే మొదలవుతుంది. మీరు మారిపోయారు, వెళ్ళి కూడా మారిపోతారు. ఎలా అమ్మా?
చివరికి వాళ్ళు నిన్ను కూడా అసహించుకునే వరకు వచ్చింది చూసావుగా. నాకు వదిలేయండి. నాకిలాంటివన్నీ కామనే. ఆంటీ నిద్ర లేస్తే బాగుండదు. వెళ్ళండి అంకుల్.